హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. ఈరోజు శనివారం నాడు నాగార్జునానంద స్వామి వారి యొక్క సజెషన్స్, వారి యొక్క సలహాలు, సంప్రదింపులు, సో వీటితోటే సరిపోయింది. నాగార్జున గారి పాపం వాళ్ళంతా కూడా ఎవరికి క్లాస్ పీకడం లాగా కాకుండా అందరికీ సూచనలు మాత్రమే చేశారు. ఎవరెవరు ఏంటి అనేది 4 వీడియోలు వేసి చూపించారు. ఇంక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. మణికంఠని మాత్రం నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావన్నారు. తర్వాత నబీల్ని సేఫ్ చేశారు. అది ఈరోజు జరిగింది. మిగతాదంతా ఏంటయ్యా అంటే అందరికీ వీడియోలు వేసి చూపించడం, నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని చెప్పడం తప్ప, ఇలా చేసుంటే బాగుండేది, అలా చేసుంటేది అని బాగుండేది అని చెప్పడం. సో ఇంతకుమించి ఈరోజు ఎపిసోడ్ల విషయం అయితే ఏమీ లేదు. మరి ఏదో ఒకటి చెప్పుకోవాలంటే ఇక విష్ణుప్రియాని కాస్త కామెడీ చేశారు. ఏంటి పృథ్వీకి సంబంధించి ఏం జరుగుతుందని. ఏం సార్ అమాయకంగా యాక్టింగ్ చేస్తాడు, ఏం సార్ నేను చూడండి ఏమన్నా మీరు చూసారా అని అడిగింది. నువ్వేం చూపించావో అదే చూసాం మేమని చెప్పారు నాగార్జున గారు. సో అందువల్ల పాపం అన్ని కెమెరాల మధ్యన కూడా చేసేది ఎవరికి తెలియదు అనుకుని పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతుంటే ఎలా తెలుస్తుంది? అందరికీ తెలియకుండా ఉంటుందా? పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగితే ఏంటో బిగ్ బాస్లో ఏం చర్యలు చేసినా అలాగే ఉంటాయి. సోనియా విషయం కూడా పాపం అదే జరిగింది. సోనియా ఈరోజు నిజంగా అబ్బా ఎలిమినేషన్ ఎలాగ అయిపోతే మంచిదిరా అనిపించింది వాళ్ళు చూసిన తర్వాత కూడా. నాగార్జున గారు తప్పు తెలుసుకోమ్మా అని చెప్పి, ఏమ్మా నువ్వు అలా అనుకున్నావు కదా, అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా, ఆ రోజు అడల్ట్ జోక్స్ అని అన్నావు కదా ఆ రోజు, మరి ఇప్పుడు ఇలా మాట్లాడాను ఎన్ని చెప్పినా కూడా నాగార్జున గారు చెప్పిన లేదు నేనే కరెక్ట్ సార్ అంటుంది. ఇక అమ్మాయికి చెప్పిన తర్వాత వీడియోలు వేసి చూపించిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అనేది వీడియోలు వేసి చూపించిన తర్వాత కూడా ఇంకా తను నేను కరెక్టే అని చెప్పుకోవడానికే ట్రై చేసింది తప్ప నేను రాంగ్ అనే మాట రాల. కాబట్టి ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హౌస్లో ఉండే ఎలిజిబిలిటీ లేనే లేదు. వాళ్ళిద్దరిని జడగొట్టింది. ఒక పక్క నిఖిల్ని, ఒక పక్కన పృథ్వీని, ఇద్దరిని జడగొట్టేసింది. వాళ్ళ ఆట మొత్తం ఈ అమ్మాయి వల్ల చెడిపోయింది. అది మొత్తం ఆడియన్స్ అందరూ చూశారు. కాబట్టి ఎలిమినేట్ సోనియా అనేది ఒక ఆపరేషన్ ఎలిమినేట్ సోనియా అనేది పెట్టుకుని మొత్తం అందరు మిగతా వాళ్ళందరికీ వేశారు, కానీ ఈ అమ్మాయికి ఆవిడ వేయలేదు. అందువల్ల ఆటోమేటిక్గా అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. ఇవాళ శనివారం ఎపిసోడ్ కాబట్టి శనివారం ఎపిసోడ్లో ఇంక చూపించలేదు, రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. సో అది విషయం. ఇక్కడి నుంచి పృథ్వీకి కూడా చూపించారు. పృథ్వీకి అది చూపించినా కూడా పృథ్వీ అస్సలు నిజంగా పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఎంత సోనియా మాయలో ఉన్నారనేది ఈరోజు అర్థమైపోయింది. వీడియోలు వేసి చూపించినా కూడా ఆ వీడియో ప్రకారం చూస్తే సోనియాది కొంచెం తప్పే అనిపిస్తోంది కానీ అని పృథ్వీ, ఏమయ్యా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావయ్యా బాబు నిఖిల్ అని చెప్పి అవన్నీ చూపిస్తే నువ్వు మాట్లాడుకోలేవా, నీ తరపున కూడా సోనియా ఎందుకు మాట్లాడాలని చూపిస్తే అది చెప్పిన 1 నిమిషం లోపల మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తానని చెప్పి నాగార్జున గారు పక్కకి వెళ్ళంగానే మళ్ళీ పంచాయతీ పెట్టింది సోనియా అక్కడ లోపలికి వెళ్ళి చేతతోటి. నువ్వెందుకు అలా మాట్లాడావు, నిఖిల్ గురించి అలా ఎందుకు మాట్లాడావు, ఇది మాట్లాడావు, అది మాట్లాడావు, నువ్వేం చూసావు అని మాట్లాడితే వేసుకుంది అక్కడికి వెళ్ళి లోపలికి. నిఖిల్ మాత్రం అలా డోర్ పట్టుకుని సోనియా కోసం అని చెప్పి డోర్ అలా ఓపెన్ చేసి అలా పట్టుకుని నిలబడి ఉన్నాడు. అంతే, ఒక్క మాట మాట్లాడాల. అప్పుడే నాగార్జున గారు చెప్పారు, ఏమో నీకు నువ్వు మాట్లాడుకోలేవా, నేను సర్దించుకుంటాను సార్ అని చెప్పాడు. మళ్ళీ సేమ్ అదే తంతు. మళ్ళీ నాగార్జున గారు వచ్చింది, ఏమయ్య నీకోసం సోనియా మాట్లాడాలి, నువ్వు మాట్లాడలేవంటే లేదు నేను మాట్లాడుకుంటాను సార్ అంటే. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారంటే అసలు సోనియాకి పృథ్వీ కానీ నిఖిల్ కానీ మొత్తం వాళ్ళ ఇద్దరాట కూడా చెడిపోయింది. పృథ్వీ అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు,
సరే ఈ వారం అంటే బయటపడ్డాడు అనుకోండి, కానీ ఈ వారం బయటపడచ్చు, నెక్స్ట్ వారం మరి ఏంటి చెప్పలేము. అంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు కేవలం ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ వల్ల. నిఖిల్ కూడా అంతే, చక్కగా ఫస్ట్ 2 వీక్స్ బ్రహ్మాండంగా ఉన్నాడు, అక్కడి నుంచి దంద పడిపోయింది. సో అయినా ఇంకా తెలుసుకోలేకపోతున్నారు, ఆ అమ్మాయి తెలుసుకోవట్లేదు. ముగ్గురు కలిసి గ్రూప్గా ఆడుతున్నారని అందరూ అంటున్నారు కానీ అలాగే ఆడుతున్నారు. కావాలని ముగ్గురు గ్రూప్గా ఆడారనేది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళు గ్రూపులు ఇంకేం గ్రూపులు చేస్తారు, కొత్త గ్రూపులతో మింగిల్ అవుతారా ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి చూడాలి. సో నబీల్ విషయంలో మాత్రం నబీల్ని నాగార్జున గారు బాగా మెచ్చుకున్నారు, బ్రహ్మాండంగా ఆడావు అని మెచ్చుకున్నారు, కామెడీ చేసావు, ఎంటర్టైన్మెంట్ చేసావు, భలే యాక్టింగ్ చేసావు అని చెప్పి మెచ్చుకున్నారు. ఆడియన్స్ కూడా అక్కడ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ కూడా నబీల్ ఎలా ఆడాడంటే అందరూ చప్పట్లు కొట్టారు. సో నబీల్కి బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది. ఈ రోజు మాత్రం నబీల్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉంటుంది. అంటే బయట కూడా ఓటింగ్ అంత బ్రహ్మాండంగా జరుగుతుంది, అది వేరే విషయం, ఆ విషయం అతనికి తెలియదు కదా. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడైతే చప్పట్లు కొట్టారో దాంతో అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 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 బాగా ఆడతాడు బహుశా. ఎందుకంటే ఇవాళ అతను బాగా ఆడటమే కాకుండా బెస్ట్ పర్సన్, జెన్యూన్ పర్సన్, జెన్యూన్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ప్రేరణ కితాబ్ ఇచ్చింది. నీకు హీరో ఎవరంటే మ్యాక్సిమం వాళ్ళకి మొత్తం పెట్టిన టాస్క్ అంతా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక కిరీటం ఉంటుంది, అది హీరో. వాళ్ళకి ఎవరు హీరో అయితే వాళ్ళ నెత్తి మీద ఆ కిరీటం పెట్టాలి. తర్వాత ఒక స్టాంప్ ఉంటుంది, ఎవరు జీరో అయితే వాళ్ళ ముఖం మీద ఆ స్టాంప్ వేయాలి. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ నబీల్ని హీరోగా చేశారు. సో అందువల్ల నబీల్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉంటుంది, తప్పు కాదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కూడా, అంత బాగా ఆడుతున్నాడు. చాలామంది నిఖిల్ని తప్పు పెట్టారు, నువ్వు ఇంత ముందులాగా లేవు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు అని అందరూ చెప్పారు. కానీ ఇంకా ఈరోజు నేను చూసిన ఎపిసోడ్ ప్రకారం చూసినా కూడా నిఖిల్ బుర్రకి ఇంకా ఎక్కల. సోనియా బయటికి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత సోమవారం కానీ బుర్రకి ఏమైనా ఎక్కుతుందా ఎక్కదా చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా ఎంతమంది చెప్పినా, నాగార్జున గారు చెప్పినా, కంటెస్టెంట్స్ అందరూ చెప్పినా కూడా అతను బుర్రకి ఎక్కడ ఊరికే చెప్తున్నాడు, నేను సరి చేసుకుంటాను సార్ అని చెప్తున్నాడు తప్ప సరి చేసుకోవట్లేదు. ఈరోజు ఎపిసోడ్లో ఇంకొకటి ఏంటంటే మణికంఠ మైండ్ ఎంత వేవరింగ్గా ఉంటుంది, ఒక నిమిషంలో ఎంత వేవరింగ్గా ఉంటుంది అనేది అతనికి కూడా కంట్రోల్ కావట్లేదు. నిజంగా పాపం అతనే చెప్పుకుంటున్నాను, సార్ నా వల్ల కావట్లేదు, నేను ఇలా అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఎంతలోకి ఇంకోటి ఏదో అనుకుంటున్నాను, ఇది ఏది చాలా చాలా వచ్చేస్తున్నాయి మైండ్లోకి, వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్ అని బాధపడిపోతున్నాడు పాపం. నిజంగా అతను జెన్యూన్గా మెంటల్గా ఇంబ్యాలెన్స్ ఉన్న పర్సన్. అంటే అదేదో మరీ టూ మచ్ అని కాదు, తనకి అంత వేవరింగ్ ఉంది. అంత వేవరింగ్ అనేది ఏమాత్రం మనిషికి పనికిరాదు. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే అలాంటివి. ఖచ్చితంగా అతని మంచి కోసం నిజంగా సైక్రియాటిస్ట్ని కన్సల్ట్ చేయవలసిన పర్సన్ మణికంఠ. కానీ లోపల చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అతనికి గుడ్ క్వాలిటీస్ బోల్డ్ ఉన్నాయి. కనీసం ఏదైతే అన్నీ అతనికి బ్యాగేజ్ లోపల వెళ్ళిపోతుందో, అతను ఫ్లాష్ బ్యాక్ కానీ ప్రతి విషయం, ఫ్లాష్ బ్యాక్ మాత్రమే కాదు, ఇంట్లో ఆ హౌస్లో జరిగే ప్రతి విషయాలు కూడా ఓవర్గా ఎక్కించేసుకుంటున్నాడు. బుర్ర ఓవర్గా ఆలోచించేస్తున్నాడు, దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడాలంటే ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఆలోచించిన ఆ మాట మళ్ళీ కాసేపటికి ఉన్నట్ల మళ్ళీ మాట మారిపోతుంది. మాట మార్చేస్తున్నా అన్న విషయం అతనికి తెలియ, ఇట్లా మాట మార్చి చెప్పేస్తున్నాడు, అబద్ధాలు చెప్పేస్తున్నాడు. అక్కడ ఒక మాట చెప్తున్నాడు, హౌస్ బయట ఆ లాన్లో ఒక మాట చెప్తున్నాడు, బెడ్రూమ్లో ఒక మాట చెప్తున్నాడు, లేకపోతే కిచెన్ దగ్గరికి వస్తే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. రకరకాలుగా వెళ్ళిపోతున్నారు మైండ్. అలా వెళ్ళిపోతుందన్న విషయం అతనికి కూడా తెలియకుండానే వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు గమనిస్తున్నాడు, అయినా ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, బాధను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, ఏ ఎమోషన్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. బట్ ఓట్లు ఆడియన్స్ వేస్తున్నారు, మిగతా ఆట అంతా బాగా ఆడుతున్నారు. అతనికే కంట్రోల్, అతనే ప్రాబ్లం. మణికంఠకి వేరే ఎవ్వరూ ప్రాబ్లం కాదు, మణికంఠే ప్రాబ్లం. కాకపోతే ప్రస్తుతానికి ఆడియన్స్ అందరూ ఓట్లు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు నాగార్జున గారు
నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని చెప్పారు, కానీ బహుశా అది సీక్రెట్ రూమ్ కోసం తీసుకెళ్ళడానికి అయ్యి ఉంటుంది. బహుశా ఆ సీక్రెట్ రూమ్ కోసం అని చెప్పి నువ్వు డేంజర్ సపరేట్గా చెప్పారు, నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు అని చెప్పి మణికంఠకి చెప్పారు. సో మణికంఠకి చెప్పిన దాన్ని మణికంఠని కూడా రేపు ఇప్పుడు ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళచ్చు. బహుశా దానికోసం చెప్పుకుండొచ్చు. ఓటింగ్ ప్రకారం చూస్తే అతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ అయ్యే డేంజర్ జోన్లో లేడు. సో కావాలని రేపు ఎలిమినేట్ చేస్తే చేయొచ్చు లాస్ట్ మినిట్లో. అది మొత్తానికి ఇంతకన్నా ఊరికే చెప్పుకుంటే ఊరికే ఏదో అక్కడ ప్రతి డైలాగు అప్పచెప్పడం కోసం అప్పచెప్పడినట్టు చెప్పాలి తప్ప ఈరోజు జరిగింది అయితే ఇంతే. విష్ణుకి పృథ్వీకి మధ్య ఏం జరుగుతుందన్నది ఆ టాపిక్ నడిచింది. నిఖిల్ పృథ్వీ సోనియా మధ్య ఏం జరుగుతుందన్న టాపిక్ నడిచింది. మణికంఠది సపరేట్గా టాపిక్ నడిచింది. ఓన్లీ ఒక నైనిక విషయం మాత్రం నైనిక బాగా ఆడట్లేదు. అంటే ఇంతకుముందు 2 వారాలు బాగా ఆడింది, ఇప్పుడు అసలు టోటల్గా ఇన్యాక్టివ్ అయిపోయింది అనేది అందరూ ఏకగ్రీవంగా చెప్పిన మాట. దాన్ని నాగార్జున గారు కూడా సపోర్ట్ చేశారు, ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. సరి చేసుకుంటానంది, మరి ఏం సరి చేసుకుంటుందో చూడాలి. సో ఇది విషయం. ఇంకొకటి ఏంటంటే సీతని కూడా అందరూ మెచ్చుకున్నారు. ఓవరాల్గా అమ్మాయి అంటే మామూలుగా బయట నామినేషన్ చేసేవాళ్ళు కూడా సీత బాగా ఆడుతోంది అనేది మెచ్చుకున్నారు. సీత బాగా ఆడుతోందని మెచ్చుకోవడం, నబీల్ బాగా ఆడుతున్నాడని మెచ్చుకోవడం. సరే ప్రేరణ అని మాత్రం ఒకళ్ళు సోనియా అనుకుంటా చెప్పింది, నెక్స్ట్ బాగా ఆడుతుంది సోనియా గారు, విష్ణుప్రియ చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ చీఫ్ అయ్యే అవకాశం ఉందని గుర్తులేదు, నయనిక చెప్పింది. నెక్స్ట్ చీఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు వీళ్ళు ఎవరో, మొత్తాన్ని ముగ్గురు ఎవరో చెప్పారు. సరే అది పక్కన పెడితే నబీల్ బ్రహ్మాండంగా ఆడారని అందరూ చెప్పారు, సీత బ్రహ్మాండంగా ఆడుతుందని అందరూ చెప్పారు, నిఖిల్ ఆట పూర్తిగా డ్రాప్ అయిపోయిందని అందరూ చెప్పారు, సోనియా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అందరూ చెప్పారు, మణికంఠ వ్యవహారం గురించి అందరూ చెప్పారు. ఇది జరిగింది. సోనియా ఎలిమినేట్ అయిపోయింది, అది రేపు చూపిస్తారు. సో ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.